అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, గాయత్రి పీఠాధిపతులు బ్రహ్మశ్రీ ఇటికరాల సుబ్రహ్మణ్య శర్మ గారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు కర్కాటక రాశి, ఈ రాశి వాళ్ళు చక్కగా ఇంట్లోనే ఉండి బయటికి వెళ్లకుండా ఇంట్లోనే చక్కగా పూజలు చేసుకొని వాళ్ళకున్న సమస్యలు తొలగిపోయి సకల ఐశ్వర్యాలతో ఆరోగ్యంతో చక్కగా ఆనందంగా ఉండాలి అంటే వీళ్ళు ఏం చేయాలి? చాలా బ్రహ్మాండం. కర్కాటక రాశి వారికి అన్ని కోరికలు ఉన్నాయో లేవో కానీ మీరు వాళ్ళ కొనవని అడిగేశారు. చాలా అదృష్టవంతులు కర్కాటక రాశి వారు. ఏం చేద్దారంటే కనుక కర్కాటక రాశికి రాశ్యాధిపతి ఎవడయ్యా అన్నట్లయితే కానీ చంద్రుడు అవుతాడు. చంద్రుడిని చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది చెప్పండి? చంద్రుడు మనస్కారకుడు. ఫస్ట్ థింగ్ మీకు జ్యోతిష్యం వచ్చేసింది, గొడవ లేదు. మనస్కారకుడు. రెండవది, చంద్రుడిని చూసేసరికి మనకి తెలియని ప్రశాంతత, పీస్, ఆనందం, సంతోషం, ఒక తెలియని ఒక అద్భుతమైనటువంటి ప్రశాంతత ఎవరిని చూస్తే కలుగుతున్నాయండి? చంద్రుని చూస్తే కలుగుతుంది కదా. ఎప్పుడైనా వాడు గుర్తుపెట్టుకోండి, మన ఋషులు తెంగరవాళ్ళు కాదు, చాలా గొప్ప మేధావులు వాళ్ళందరూ కూడా. అందుకనే వాళ్ళు ఏ రాశి వాళ్ళు ఏ లక్షణాలతో ఉంటారు, వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి అనేది జస్ట్ సింపుల్గా రాశ్యాధిపతిని ఆధారంగా చేసుకుంటే కూడా అర్థం చేసుకునేలా చెప్పేశారు వాళ్ళు. అర్థమైందా? చేత చంద్రుని ఊహించుకుంటే మనకి ఏ రకంగా మనం ఉంటారో, ఈ రాశికి సంబంధించినటువంటి రాశ్యాధిపతి అవ్వడం కారణం చేత కూడా వీళ్ళలో ఆ గుణగణ లక్షణాలన్నీ ఉంటాయి. అంత అద్భుతం. అయితే ఏదేమైనా కూడా సాధారణంగా ఈ కర్కాటక రాశి వాళ్ళు ఏంటంటే కనుక మంచి అద్భుతమైనటువంటి తేజస్సంపన్నులు, చూడ్డానికి చాలా అందంగా ఉంటారు, చంద్రుడిలాగా కళగా ఉంటారు. ఫస్ట్ ఇక్కడ మీకు అందం వేరు, కళ వేరండి. తెల్లగా ఉంటేనో లేకపోతే చామంచాయిగా ఉంటేనో రంగులతో సంబంధం లేదు ఇక్కడ. వాడు నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా ఏ రంగుతో ఉన్నా కూడా మొహానికి ఒక కళ ఉంటుంది, దాన్నే కళ అంటారు. అలాగే వీళ్ళు ఎలా పుట్టినా కూడా చక్కని కళతో ఉంటారు. వాళ్ళ మొహంలో తేజస్సు, వర్చస్సు, ఒక స్మైల్. వాళ్ళు నవ్వితే ఎంత అందంగా ఉంటారంటే కనుక అవతల వాడు ఎంత కోపంతో వీడు కొట్టేద్దామని వచ్చేసిన, ఎంత కక్షాకారమ్యాలతో వచ్చినా వీళ్ళు చూసి ఒక్కసారి నవ్వుతూ మాట్లాడేసరికి వాళ్ళు ఉండే కోపం అంతా తగ్గిపోతుంది. అలాగా మొహంలో తెలియనటువంటి శాంత స్వభావం, పీస్ఫుల్టీ అనేది మనం ఈ కర్కాటక రాశి వాళ్ళలో చూడొచ్చు అనమాట. అంత గొప్ప వ్యక్తులు కర్కాటక రాశి వారు. అయితే ఈ కర్కాటక రాశి వారిలో ఉండే పెద్ద మైనస్ పాయింట్లు ఏంటి, ప్లస్ పాయింట్లు ఏంటి అన్నది చూసుకున్నట్లయితే ఈ కర్కాటక రాశి వారు ఏ దేవతారాధన చేస్తే బాగుంటుంది, వీళ్ళకు ఉండే దోషాలు ఎలా పోగొట్టుకోవాలి, వీళ్ళ జీవితంలో ఐశ్వర్యాన్ని, సుఖాన్ని, సంపదని, భోగాల్ని ఎలా అనుభవించాలి, వీళ్ళ కోరికలు ఎలా తీర్చుకోవాలనే విషయాలు మనం సంపూర్తిగా ఇప్పుడు తెలుసుకోవచ్చు అనమాట. అర్థమైందా? అయితే కర్కాటక రాశి వారికి వచ్చే సమస్యలు ఎలా ఉంటాయి అన్నట్లయితే కనుక చదువు విషయంలో కానీ, వ్యవహారం విషయంలో కానీ, కెరీర్ విషయంలో కానీ చాలా ఫోకస్ చేస్తారు వీళ్ళు. చిన్నప్పటి నుంచి కూడా అల్లరి బాగా చేసినా కూడా ఒక నిజాయితీ తత్వం కానీ, బాధ్యతలు కానీ బాగా ఉంటాయి. తల్లిదండ్రులు అంటే గౌరవ మర్యాదలు, తల్లిదండ్రుల యొక్క కీర్తి ప్రతిష్టలు పెంచడానికి ప్రయత్నం చేయడాలు, కుటుంబ గౌరవ మర్యాదలు కాపాడడానికి ప్రయత్నం చేయడాలు, వీళ్ళలో వీళ్ళు బాగా నిష్ణాతులని చెప్పచ్చు. బాగా నేర్చుకుంటారు విద్యలు, కొత్త స్కిల్స్ అంటే వీళ్ళకి బాగా ఇష్టం, తెలుసుకోవడం అంటే బాగా ఇష్టం, నేర్చుకోవడం అంటే బాగా ఇష్టం. దాంతోపాటుగాను జీవితాన్ని చాలా జాగ్రత్తగా సక్రమంగా ఎదగాలి, నిలబెట్టుకోవాలి, మంచి లైఫ్ను అనుభవించాలనే కోరికలు వీళ్ళకి ఎప్పుడూ ఉంటాయి, చిన్నప్పటి నుంచి కూడా ఉంటాయి. దానికి కష్టపడాలనుకుంటారు వీళ్ళు. మిగతా వాళ్ళలాగా ఈజీగా రావాలనుకోరు, కష్టపడాలి, కష్టపడి హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకునే లక్షణాలు కర్కాటక రాశి వారికి ఉంటాయి. అందులో కర్కాటక రాశి వారిని ఇంకో రకంగా కూడా చెప్పుకోవచ్చు, బాగుండదు కానీ సెల్ఫిష్నెస్ ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. దాన్నే స్వార్థపరులని కూడా చెప్పుకోవచ్చు. వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నష్టం లేదు, కానీ కొంచెం స్వార్థం ఉంటుంది. స్వార్థం అంటే ఏమీ లేదు, ఫస్ట్ నేను బాగుండాలి, నాతోపాటు నా కుటుంబం బాగుండాలి, దాంతోపాటు మిగతా వాళ్ళు కూడా బాగుండాలి. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారంటే వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకుంటారని అర్థం. కానీ అది గొప్ప విషయం అమ్మా. ఫస్ట్ తనని తాను ప్రేమించుకున్నవాడు ఎవరినైనా ప్రేమించగలుగుతాడు. తన మీద తానికే అసహ్యం ఉందనుకోండి, ప్రపంచం మీద కూడా అసహ్యం పుడుతుంది. ఇది పెద్ద అద్భుతమైన రహస్యం. అది అర్థమైందా మీకు? పెద్ద లాజిక్ అది, చాలా పెద్ద సమస్య అది. తనని తాను ప్రేమించుకోవడం రాలేదనుకోండి, ప్రపంచాన్ని అసహ్యంగా చూస్తాడు వాడు. తెలుసా? ఫస్ట్ వాడు ఇష్టపడితేనే మిగతా దాన్ని ఇష్టపడి వాడు సమాజానికి ఉద్ధరించబడేలా చేయగలుగుతాడు. అర్థమైంది? సైకోలు అందరూ ఎలా తయారవుతున్నారు అనుకున్నారు? వాళ్ళకి ఫస్ట్ వాళ్ళు నచ్చరు, వాళ్ళ ఏదో ప్రాబ్లం ఉంటుంది. నన్ను ఇలా పుట్టించాడు దేవుడు, నేను ఇలా అందరూ ఎక్కిరిస్తున్నారు అని వాడు ఫస్ట్ వాడి మీద వాడికి విరక్తి వచ్చి ఆ విరక్తి నుంచి పుట్టి నేను బాగోలేను కాబట్టి ఇంకెవడ బాగుండకూడదు, నేను హ్యాపీగా లేను కాబట్టి ఇంకెవడ హ్యాపీగా ఉండకూడదు. అదే సైకోయిజం. అర్థమైందా? దానికి వీళ్ళు అలా కాదు. అర్థమైందా? వీళ్ళు అలాంటి లక్షణాలు కాదు. వీళ్ళు హ్యాపీగా ఉండాలనుకుంటారు,
వీళ్ళ ఫ్యామిలీ కానీ వీళ్ళ ఫ్రెండ్స్ కానీ వీళ్ళ చుట్టుపక్కల వాళ్ళు కూడా వీళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో అంత హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు. అర్థమైందా? కాబట్టి వీళ్ళకి స్నేహభావం, సోదర భావం, కుటుంబపరమైనటువంటి సౌఖ్యం, కుటుంబ గౌరవ మర్యాదలు కాపాడడం చాలా బాగా ఉంటాయి. విద్యలో బ్రహ్మాండంగా రాణిస్తారు. కానీ వీళ్ళ దురదృష్టం ఏంటంటే గుర్తింపు ఉండదు వీళ్ళకి. సమాజంలో సరైన గుర్తింపు లేకపోవడం, లేదా వీళ్ళ టాలెంట్ని స్కిల్స్ని ఎవరు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం, వీళ్ళ చదువుకి తగ్గ వీళ్ళ స్కిల్స్కి తగ్గ జాబ్స్ రాకపోవడం, దాని తగ్గ ఆపర్చునిటీ రాకపోవడం, వీళ్ళ వల్ల వీళ్ళ జీవితంలో ఎన్నోసార్లు ఆటుపోటులు ఎదురవుతారు. వీళ్ళు కూడా విదేశీయాన యోగ్యతలు విపరీతంగా ఉంటాయి. కానీ దురదృష్టం ఏమిటి అంటే కనుక జాతకంలో ఉండే దోషాల వల్ల అవ్వచ్చు, కొన్ని రకాల పరిణామాల వల్ల అవ్వచ్చు, కొంతమంది వ్యక్తుల వల్ల అవ్వచ్చు, వీళ్ళకి వచ్చే అవకాశాలు పోగొట్టుకుంటూ ఉంటారు. వీళ్ళు సింపుల్గా చెప్తాను మీకు. ఎలా అంటే ఇప్పుడు వీళ్ళు విదేశాలు అనుకుంటారు. అప్పటికే ఎవరైనా ప్రేమించో లేకపోతే ఎవరైనా ఇష్టపడో ఉంటే వాళ్ళు వెళ్ళొద్దంటే బొద్దులైపోయి ఆగిపోవడం, లేదా లాస్ట్ మూమెంట్లో, లేదా వీళ్ళ తల్లిదండ్రులు సపోర్ట్ చేయకపోవడం, అనేక కారణాలు, లేదా ఆర్థికంగా బలం సరిపోకపోవడం, కొన్ని రకాల కారణాల చేత వీళ్ళకి విదేశీయాన యోగ్యతలు మిస్ అవుతూ ఉంటాయి అన్నమాట వీళ్ళకి. అది వీళ్ళ జీవితంలో పెద్ద మైనస్ పాయింట్లు. రెండోది ఏంటంటే వివాహం విషయంలో పెద్ద కన్ఫ్యూజ్. ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకోవాలా, లేదా పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకోవాలా, ఇలాంటి విషయాల్లో కూడా ఎక్కువ కన్ఫ్యూజ్ వాతావరణం వీళ్ళ జీవితంలో ఎదురవడం వల్ల వీళ్ళు చాలా రకంగా మానసిక క్షోభ అనుభవిస్తారు వీళ్ళు కొంతకాలం పాటు. ఏం చేద్దంటే క్యాస్ట్ ఫీలింగ్స్ అవ్వచ్చు, రకరకాల కారణాలు అవ్వచ్చు, లేదా జాతకాలు నమ్మకం అవ్వచ్చు, లేకపోతే జాబ్ పరంగా రకరకాల కారణాల చేత వీళ్ళు ప్రేమించిన వ్యక్తులు పెళ్లి చేసుకోవడానికి ఆటంకాలు వచ్చేస్తుంటాయి వీళ్ళకి. పెద్దలు ఒప్పుకోకపోవడమో, వీళ్ళ మధ్య మిస్అండర్స్టాండింగ్లు రావడాలో, లేదా నమ్మక ద్రోహాలకు గురవడాలో, ఈ కారణాలుగా వీళ్ళ జీవితంలో ఈ ప్రేమ విషయంలోనూ పెళ్లి విషయంలోనూ కొంతకాలం బాగా నలుగుతారు. అది వీళ్ళ జీవితంలో పెద్ద సమస్య. ఇక స్త్రీల దగ్గరకు వచ్చేసరికి జాతకంలో కనుక కుజుడు బాగోలేకపోయినా, లేకపోతే కనుక గురుడు బాగోలేకపోయినా, కొన్ని గ్రహాలు అనుకూలంగా లేకపోయినా సంతాన సాఫల్యతలో ఇబ్బందులు కలగడం, భర్తతో విభేదాలు రావడం, కుటుంబ కలహాలు రావడం లాంటివి, లేదా కెరీర్ పరంగా సరైన స్టెబిలిటీ లేకపోవడం లాంటివి, లేదా అనేక కారణాల చేత వీళ్ళ దగ్గర స్కిల్స్ ఉన్న ఉద్యోగం చేయడానికి అవకాశాలు లేకపోవడం లాంటివి, ఇలాంటివి స్త్రీలు ఎదుర్కొంటారు వీళ్ళ జీవితంలో. రెండోది ఏమిటంటే కనుక వీళ్ళ మనసులో అనేక కోరికలు ఉంటాయి. పెద్ద పెద్ద వ్యాపారాలు చేయాలని, పెద్ద పెద్ద ఇండస్ట్రీలు పెట్టాలని, పెద్ద భారీగా ఏదైనా స్కెచ్లు వేయాలనుకుంటారు. చివరిదాకా వచ్చి పర్మిషన్లు రాకో, రుణాలు రాకో, రకరకాల కారణాల చేత వీళ్ళ జీవితంలో అలాంటి స్థాయి అవకాశాలు పోగొట్టుకుంటూ ఉంటారు. వ్యాపారాలు పెట్టే విషయంలో కానీ, వ్యవహారాలు చేసేటటువంటి విషయంలో కానీ. అదే చెప్పాను కదా, వీళ్ళ తెలివితేటలు విపరీతం. ఆ తెలివితేటల్ని రియల్ టైంలో వాళ్ళ లైఫ్లో దాన్ని యూజ్ చేసుకునే అవకాశాన్ని కలగజేసుకునే విషయంలో దెబ్బతింటుంటారు వీళ్ళు. దానివల్ల మానసిక క్షోభ. ఏంటి నీ దగ్గర ఇంత టాలెంట్ ఉన్నాయి, ఇంత చదువునా, నేను ఆ స్థాయిలో ఉండలేకపోతున్నాను ఏంటి, వీడికన్నా పనికి మాలిన వాడు వీడికన్నా గొప్పగా కనపడుతుంటాడు, వీడు మాత్రం ఇలాగే ఉండిపోతుంటాడు. ఇలా సమస్యలు ఎదుర్కోవడం, పర్టికులర్ సమయంలో వీళ్ళకి గృహం గురించి సంబంధించి విషయాలు కానీ, వాహనానికి సంబంధించి కానీ, రుణ బాధల వల్ల కానీ కొంచెం ఇబ్బందులు పడతారు వీళ్ళు. సరైన ఇల్లు కొనుక్కోవాలనుకున్న సమయంలో నలిగిపోవడం, అనుకున్న ప్లేస్లో రాకపోవడం, లేదా వాహనం కొనుగోలు చేసే విషయంలో కూడా ఇబ్బందులు పడడం, అలాగే ఆర్థికంగా కొంతకాలం సంక్షోభానికి గురవడం, అంటే రుణాలు చేసి కానీ, లేదా ఎవరికైనా డబ్బులు అప్పించి తిరిగి రాకపోవడం వల్ల కానీ, కొన్ని రకాల ప్రత్యేక కారణాల చేత ఆర్థిక ఇబ్బందులు తెలతడం, వీటితో పాటుగా సమస్యలకు గురవడం, లేదా వీళ్ళ మెత్తతనం వల్ల, వీళ్ళ అమాయకత్వం వల్ల అనవసరమైన సంతకాలు పెట్టించుకున్నాం, షూరిటీ సంతకాలు పెట్టించుకున్నాం, కొన్ని రకాల వ్యక్తులు వీళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇలాంటి కారణాల చేత వీళ్ళు ఎక్కువగా నలిగిపోయే పరిస్థితులు వీళ్ళ జీవితంలో చాలాసార్లు అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి ఇలాగ వీళ్ళకి ఈ సమస్య నుంచి తప్పించుకోవడానికి ప్రధానంగా జాతకంలో కొన్ని ప్రత్యేక గ్రహాలు ఉంటాయి. అందులో ప్రధానంగా వీళ్ళకి రాహువు, కేతువు, కుజుడు, అలాగే శని, వీడికి సంబంధించినటువంటి గ్రహాలు కనుక అనుకూలంగా లేకపోతే ఇప్పుడు నేను చెప్పిన సమస్యలన్నీ ఎదురవుతుంటాయి వీళ్ళకి. అర్థమైందా మీకు? కాబట్టి ఈ సమస్యలన్నీ పోగొట్టుకోవాలంటే ముందర అసలు ఏ సమస్య ఉందో తెలుసుకోవాలి మనం. దానికి ఏంటి పరిష్కారం అంటే ముందర మా అలాంటి వాళ్ళకి ఫోన్ చేస్తే మేము ఫస్ట్ జాతకం చూస్తాం. మాకు డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, పేరు, మా నెంబర్కి వాట్సాప్ నెంబర్ పెడితే మేము జాతకం చూసి అసలు ఏ దోషాలు ఉన్నాయి, అవి ఎంతసేపు ఉన్నాయి, ఎంతకాలం ఉన్నాయి, వాటి వల్ల ఏ ఇబ్బందులు పడుతున్నారు వీళ్ళు, లేదా వాటి నుంచి బయటపడడానికి ఏ జపాలు, ఏ పూజలు, ఏ హోమాలు చేసుకోవాలో చెప్తాం, లేదా మా పీఠంలోనే మేము దగ్గరుండి చేయిస్తాం. తద్వారా వీళ్ళకి ఆ సమస్యలు, జాతక దోషాలు పోయి ద్విగుణీకృతమైనటువంటి కోరికలు తీరుతాయి, లేదా త్వరితంగా ర్యాకెట్ స్పీడ్లో వీళ్ళు మళ్ళీ తిరిగి బౌన్స్ బ్యాక్ అవ్వగలుగుతారు. వాళ్ళకున్న టాలెంట్కి గుర్తింపు అనేది తగిన విధంగా దొరుకుతుంది. సక్సెస్ని చూస్తారు, సమస్యలు తీరుతాయి, బ్రహ్మాండమైన స్థాయికి వెళతారు. ఇది వీళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం, జాగ్రత్త పడాల్సిన విషయం. ఎందుకంటే
చంద్రుడి అధిపతి అయ్యుండి కూడా, ఎందుకంటే సూర్య చంద్రులు మనకి చాలా ప్రధానంగా ఎక్కువగా మనకి ఇంపాక్ట్ చేసేటటువంటి గ్రహాలు అవుతాయి, దగ్గరగా ఉన్నటువంటి గ్రహాలు. కాబట్టి అలాంటి చంద్రుడి అధిపతి అయ్యుండి కూడా మీరు ఈ సమస్యలు ఎదురవుతున్నాయి అంటే కనుక కంపల్సరిగా మీకు జాతకంలో దోషాలు ఉన్న కారణంగానే, లేకపోతే మీకు ఇంకా బ్రహ్మాండంగా ఉండాలి, లేదంటే మీరు ఈ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారనమాట కదా. ఇప్పుడు మనం దాంతో పాటుగా మనం పర్సనల్గా మనం ఎటువంటి క్రతువులు ఎటువంటి పూజలు ఇంట్లో చేసుకుంటే, ఏ దేవత ఆరాధన చేస్తే ఈ సమస్య నుంచి మనం బయటపడగలుగుతాము, కోరికలు తీరుతాయి అంటే కనుక ఈ చంద్రుడికి అధిపతి అని చెప్పుకున్నాం కదా, దీనికి అధిపతి ఎవరు అంటే కనుక దేవుడు ఎవరు అంటే కనుక రిలేషన్గా మనకి శివుడు, ఈశ్వరుడు దీనికి సంబంధించినటువంటి దేవతా స్వరూపం. కాబట్టి వీళ్ళు శివారాధన బాగా చేసుకోవాలి. అర్థమైందా? ప్రతి సోమవారం శివుడికి ప్రీతి కలిగినటువంటి వారం సోమవారం కాబట్టి ప్రతి సోమవారం పొద్దున్నే లేచి 6 గంటలకి చక్కగా, పొద్దున్న 5 గంటలకు లేచిపోవడం, 6 గంటలకు రెడీ అయిపోయి పూజ స్టార్ట్ చేసి శివుడికి. ఇక్కడ మళ్ళీ ఒక పెద్ద డౌట్ వచ్చేస్తుంది మనందరికీ కూడా, మీకే వచ్చేసి ఉండాలి వాటికి. శివుడికి ఫోటోకి పూజ చేయాలండి, లింగానికి పూజ చేయాలండి, ఆడవాళ్ళు పూజ చేయాలండి, మగవాళ్ళు పూజ చేయాలని మొదలైపోతుంది. అర్థమైందా? శివారాధన అనేసరికి ఇన్ని రకాల సమస్యలు వచ్చేస్తాయి. అయితే సాధారణంగా శివుడికి రూపానికి పూజ లేదు, చెయ్యకూడదు. ఫస్ట్ పాయింట్ అర్థమైందా? శివుడితో పాటుగా మిగతా దేవతలు ఉంటే చేయొచ్చు, ఒక్క శివుడికి చేయకూడదు. ఒకవేళ మీ ఇంట్లో శివుడు, పార్వతి, గణపతి రకరకాల అందరూ కలిపి ఉన్న ఫోటో ఉంటే కనుక చేసుకోవచ్చు. అర్థమైందా? లేదా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఫోటోలు ఉంటాయి, ఒకసారి త్రిమూర్తుల ఫోటోలు ఉంటుంటాయి, దానికి తప్పు లేదు. కానీ ఏకశివ పూజ, ఏకరూపానికి పూజ లేదు కాబట్టి, నిషిద్ధం కాబట్టి మనం ఏం చేయాలి? లింగానికి పూజ చేయాలి. అర్థమైందా? శివలింగానికి పూజ చేయాలి. చాలా మంది ఇళ్లలో శివలింగాలు ఉండవు. మరి ఇప్పుడు ఎలాగా అంటే మాలాంటి వాళ్ళని అడిగితే మేము శివలింగాలు ఇస్తాం, ఒక విషయం. 2, అసలు నిజంగా చెప్పాలంటే పార్థివలింగాన్ని మించినటువంటి లింగం కలియుగంలో ఇంకొకటి లేదు. పార్థివలింగం అంటే ఏంటి? మట్టితో చేసే లింగం. మీ ఇంట్లో మట్టి ఉంది, తులసికోటలో మట్టి ఉంది, దాన్ని చిన్న లింగంలా తయారు చేసేసి దాన్ని అలా పెట్టేసి పూజ చేసేసి మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి తులసికోటలో కలిపేసినా కూడా నష్టమే లేదు. ఇది బెస్ట్. అదేనా? మీకు ఇంకా అసలు ఏ సమస్య లేదు. ఓ మంచి శివలింగాన్ని తెచ్చిపెట్టుకుని సరే దానికైనా ప్రతి వారము పూజ చేసుకోవచ్చు, మీ ఓపిక, మీ యొక్క అనుకూలత, ఇవన్నీ కూడా నేను చెప్పేది. అర్థమైందా? అయితే ఈ రకంగా శివుడికి పూజ చేసుకోవాలి. శివుడికి ఇంకా మీకు అవకాశం ఉంది, మారేడు దళాలు దొరికాయి అనుకోండి, మారేడు దళాలతో పూజ చేసుకోండి. మారేడు దళాలు చాలా చోట్ల దొరకవు, సిటీల్లో అయితే కష్టం. తెలుపు రంగు అక్షతలు అంటే ఇష్టం ఈశ్వరుడికి. శ్వేతాక్షతలు అంటారు, అంటే బియ్యాన్ని కొంచెం లైట్గా ఒక్క ఉద్దరని నీళ్ళు పోసి కలిపితే శ్వేతాక్షతలు అవుతాయి అవి. ఆ అక్షతలతో శివుడికి పూజ చేసుకోవచ్చు, శివాష్టోత్తరంతో. దానికి కూడా మీరేం కష్టపడక్కర్లేదు, మాకు పూజలు రావండి, అష్టోత్తరాలు రావండి అని భయపడక్కర్లేదు. శివుడికి ఎలా పూజ చేసుకోవాలో దానికి సంబంధించిన పూజా విధానం అంతా కూడా మీకు, దానికి కూడా సోమవారం శివ పూజా విధానం అని కొడితే మీకు యూట్యూబ్లో నేను చేయించిన పూజా విధానం వీడియో వచ్చేస్తుంది. ఆ వీడియోని ఎదురుకుండా పెట్టుకుని పొద్దునే చక్కగా శివ పూజ ఒక్క పావుగంట నుంచి 20 నిమిషాల పాటు చేసుకున్నట్లయితే మీకు ఆ యొక్క ఏదైతే చంద్రగ్రహం యొక్క అనుకూలత ఉందో మిథున రాశి వారికి, కర్కాటక రాశి వారికి ఆ అనుకూలత కలిగి ఇమీడియట్లీగా మార్పు మీరు చూస్తారు. అర్థమైందా? ఆ రోజంతా మీకు పాజిటివ్గా ఉండడమే కాదు, మీకు ఆ సోమవారం ఒకటే పాజిటివ్గా ఉండడం కాదు, తర్వాత వచ్చే సోమవారం వరకు కూడా మీరు చేసిన పూజకి ఆశిస్తుంది మిమ్మల్ని. నిజంగా చెప్పాలంటే ఈశ్వరో ఐశ్వర్య కారక, శివాజ్ఞ లేనిది చేవైనా కొట్టదు. ఈశ్వరుడు ఇవ్వలేనిది ఏది లేదు ఈ సృష్టిలో. అర్థమైందా? కాబట్టి ఒక్క శివుడు దేవతలందరికీ అధిపతి శివుడు, అర్థం హెడ్ ఆఫీస్. వాళ్ళు ఆయనకే పూజ చేస్తే ఇంకా అంతకన్నా కావాల్సిందే ఉంది. అవును గురువు గారు. అని చేత చక్కగా శివుడు పూజ చేసుకోండి, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది ప్రధానమైనటువంటి విషయం. ఇక మీరు చేసుకోవాల్సినటువంటి వ్రతం ఏమిటి? సంవత్సరంలో ఒకసారైనా సరే చేసుకోవాల్సినటువంటి కనుక శ్రీ కేదారేశ్వర స్వామి వారి యొక్క వ్రతం అని ఒక వ్రతం ఉంటుంది. అది కార్తీక మాసంలో కానీ, దీపావళి అమావాస్య రోజు కానీ, కార్తీక సోమవారాలు కానీ, కార్తీక పౌర్ణమి రోజు కానీ చేసుకుంటూ ఉంటారు. అర్థమైందా? అది మీరు ఖచ్చితంగా చేసుకోవచ్చు. దీనికి మళ్ళీ ఇంకో అనుమానం వస్తుంది, ఆనవాయితీ ఉండాలండి, మా పెద్దలు చేసి ఉండాలండి, రకరకాలుగా చెప్తూ ఉంటారు, తోరాలండి బండి బండి. ఏమీ కాదు, ఏమీ అవసరం లేదు. భగవంతుడి పూజకి కొత్తగా ఆనవాయితీ మీరు మొదలెడితే అది ఆనవాయితీ. మీ పూర్వీకులు అంత ముందు వాళ్ళు ఎవరో మొదలెట్టారు కాబట్టి అది ఆనవాయితీ అయింది, అంతే తప్ప సృష్టి ఆది నుంచి మీరు ఎవరు లేరు కదా. అంచేత అలా పెట్టుకోకుండా చక్కగా మీరు చేసుకున్నట్లయితే మీకు చక్కగా
ఈశ్వర అనుగ్రహం సంపూర్తిగా కలిగి చేసి చూడండి, మీ జీవితాలు మారకపోతే అడగండి, కామెంట్ రూపంలో రిప్లైలు పెట్టండి, మీ జీవితాలు మారేలేదా అనేటటువంటిది. మేము ఈ పూజ చేసుకోవడంలో మాకు ఈ మార్పు కలిగింది అని కామెంట్ రూపంలో పెట్టి చెప్పండి. అప్పుడు మిగతా వాళ్ళందరికీ తెలుస్తుంది, వాళ్ళు కూడా పూజ చేసుకుంటారు. 100% గురుగారు. అదే విషయం. ఖచ్చితంగా గురుగారు చాలా మంచి విషయాలు చెప్పారు. ఖచ్చితంగా కర్కాటక రాశి వారు మీరు చెప్పిన విధంగా పూజ చేసుకుంటూ సంవత్సరానికి ఒక్కసారైనా కూడా ఈ వ్రతం చేసుకుంటే వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుందని కోరుకుంటూ మాకు ఈ మంచి విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు.